బీహార్ శాసనసభ ఫలితాల్లో నితీష్ కుమార్ నేతృత్వంలోని మహాకూటమి ఆధిక్యం దిశగా దూసుకుపోతుంది. సంపూర్ణ ఆధిక్యం సాధించడం పట్ల ప్రస్తుతం మహాకూటమి కార్యకర్తల్లో ఆనందం వెల్లువెత్తుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా నితీష్ కుమార్కు ఫోన్ ద్వారా అభినందనలు తెలిపినట్లుగా సమాచారం ఉంది. ప్రస్తుతం నితీష్ సాధించిన విజయం పట్ల ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఫోన్ చేసి ఆయనకు అభినందనలు తెలిపినట్లుగా సమాచారం. బీహార్ శాసనసభ ఎన్నికల ఫలితాలలో నితీష్ కుమార్ నేతృత్వంలోని మహాకూటమి సంపూర్ణ ఆధిక్యం దిశగా దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈ ఎన్నికల ఫలితాల సరళితో మహాకూటమి కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. అనేక మంది నితీష్ కుమార్ కు అభినందనలు తెలియజేస్తున్నట్లుగా సమాచారం. ఇదే కోవలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా నితీష్ కుమార్ కు ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం మహాకూటమి సంపూర్ణ ఆధిక్య దిశగా దూసుకుపోతుండడం పట్ల పలువురు నేతలు నితీష్ కుమార్ కు అభినందనలతో ముంచెత్తుతున్నారు. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపినట్లుగా సమాచారం. బీహార్ శాసనసభ ఎన్నికల ఫలితాలలో నితీష్ కుమార్ నేతృత్వంలోని మహాకూటమి ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. ప్రస్తుతం 243 స్థానాల్లో 156 స్థానాల ఆధిక్యంలో ఉంది. అదేవిధంగా 6 స్థానాలలో గెలుపు సాధించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 69 స్థానాల ఆధిక్యంలో ఉంది. అయితే ప్రస్తుతం అనేక మంది నేతలు, పలువురు రాజకీయ నాయకులు నితీష్ కుమార్కు అభినందనలు తెలియజేస్తున్నట్లుగా సమాచారం ఉంది. అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోదీ నితీష్ కుమార్కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపినట్లుగా సమాచారం.